ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. తండ్రి వాడితో, నాయనా, జీవితంలో అన్నిటికన్నా విలువైనది స్నేహం. నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించు అని సలహా ఇచ్చాడు. త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు. కొద్ది కాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి, నాయనా, నీకు స్నేహితులెవరైనా దొరికారా అని అడిగారు. దొరికారు నాన్నా, చాలా మంది దొరికారు అన్నాడు కొడుకు. తండ్రి ఆశ్చర్యంతో, వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు. కొడుకు కొంచెం ఆలోచించి, వాళ్ళల్లో నిజమైన స్నేహితులు కనీసం 10 మంది ఉంటారు అన్నాడు. నేను ఇన్నేళ్లు బతికాను గాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే. ఇంత కొద్ది కాలంలోనే నువ్వు 10 మంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా. కొడుకు తన స్నేహితులను వెనక వేసుకొచ్చి వాళ్ళు తన కోసం ప్రాణాలనైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు. ఆ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు అన్నాడు తండ్రి. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి. ఒక పందిని చంపి గొంతంలో వేసి భుజాన పెట్టుకొని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు కోపవేషంలో ఒక మనిషిని చంపినట్టు వారితో చెప్పు. ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని, నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశముందని అను. ఆ తర్వాత నిన్ను కాపాడ్డానికి సహాయపడమని అడుగు. ఏం జరిగేదో చూస్తాం. కొడుకు అలాగే చేశాడు. అతను ఒక చచ్చిన పందిని గొతంలో పెట్టి భుజాన వేసుకొని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరకు వెళ్లి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు. ఒకరు అతనికి సహాయం చేయలేదు. ఈ పరిస్థితిలో నేను నీకేమి సహాయం చేయగలను? కొంపదీసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడ బయటపెట్టకు. నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవాల్సి వస్తుంది అన్నాడొక స్నేహితుడు. నీకోసం కొరత పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ అందువల్ల నీకేమి ప్రయోజనముండదు అన్నాడు మరొక స్నేహితుడు. నీకీ ప్రమాదం రావటం నాకెంతో విచారంగా ఉంది. నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మర్చిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు. నిన్ను అధికారులు ఉరితీశాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తరక్రియలు మహావైభవంగా జరిపిస్తాం అన్నాడు వేరొక స్నేహితుడు. చేసేదేమీ లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చెప్పేశాడు. అంతా విని తండ్రి తల ఆడించి, నేను మొదటనే అనుకున్నాను. నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులున్నారని చెప్పాను. జ్ఞాపకం ఉన్నదా? వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాం అన్నాడు. తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకొని తన తండ్రికి గల అర్ధ స్నేహితుని వద్దకు వెళ్ళి తన స్నేహితుల్లో చెప్పినట్టే చెప్పాడు. ఆ స్నేహితుడు అంతా విని, నేను నిన్నెరగను, కాని నీ తండ్రి నాకు స్నేహితుడు. ఆయన కోసం నీకు సహాయపడతాను అన్నాడు. తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి, ఇక నీకేమి భయముండదు, నిశ్చితంగా తిరుగు అన్నాడు. ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకొని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు. ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి, అయ్యా, మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గొతంలో పెట్టి ఫలాని వారి ఇంటికి పట్టుకుపోయాడు. ఆ పెద్ద మనిషి ఆ గొతాన్ని తమ పెరట్లో పాతియించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు. వెంటనే తలారి
భటులను పంపి పెరడు తవ్వించగా గోతం దొరికింది. ధనికుడి అర్ధస్నేహితుడు తలారితో, అయ్యా, ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే. అంతకు పూర్వం గాని, ఆ తర్వాత గాని నేనా కుర్రవాణ్ణి చూడలేదు. నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి ఉంటాడు. నాకీ సంగతి ఏమీ తెలీదు అన్నాడు. ఈ లోపగా ధనికుడు కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను. మా తండ్రి స్నేహితుడొకాయన శవం గల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు. కాని ఈ సంగతి ఎలాగో బయటపడింది. నాకు ఉరిశిక్ష తప్పేటట్టు లేదు. ఏ విధంగానైనా నాకు సహాయపడగలరా అని అడిగాడు. ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి, అయ్యా, ఫలాని కుర్రవాడి మీద హత్యనేరం మేపినట్టు విన్నాను. అది నిజంగా అతను చేసిన హత్య కాదు. హంతకుడు నా కొడుకే. ఒకరు చేసిన హత్యకు ఇంకొకరికి ఉరిపడటం భావ్యం కాదు. అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది. నిర్దోషి అయిన ఆ కుర్రవాణ్ణి వదిలిపెట్టి దోషి అయిన నా కొడుకును ఉరి తీయించండి అన్నాడు. ఈ మాట తెలియగానే ధనికుడు తన కొడుకుతో, చూశావురా, నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో. ప్రతివాళ్ళు స్నేహితులని నమ్మకు అంటూ బయలుదేరాడు. ఆయన తలారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఆ గొతంలో ఉన్నది మనిషి కాదు, పంది. కావాలంటే గొతం విప్పి చూడండి అన్నాడు. తలారి వెంటనే గోతం విప్పి చూసి చాలా ఆశ్చర్యపోయాడు.